హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక పేరుతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే నాబార్డ్ సంస్థ, నేషనల్ బ్యాంకింగ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ముందుగా 2026కు సంబంధించిన రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే నాబార్డ్ రిక్రూట్మెంట్ 2026 ఓవర్వ్యూగా చూసుకున్నట్లయితే నాబార్డ్ సంస్థ వాళ్ళు రిక్రూట్మెంట్ అనేది 162 వేకెన్సీ ఇందులో ఉన్నాయి. అవి దేనికి సంబంధించినవో, ఎలా అప్లై చేయాలో నోటిఫికేషన్ అనేది పూర్తిగా చూసుకుందాం. ఆర్గనైజేషన్ వచ్చేసి నాబార్డ్ సంస్థ వాళ్ళు. అలాగే పోస్ట్ నేమ్ వచ్చేసి డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ వాళ్ళు అనమాట. తర్వాత టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ 162 పోస్టులు అనేది నోటిఫికేషన్ అనేది జారీ అయింది. అలాగే అప్లికేషన్ మోడ్ అప్లై అనేది ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. అలాగే జాబ్ లొకేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే అక్రాస్ ఇండియాలో ఎక్కడైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అలాగే పేవల్ శాలరీ వచ్చేసి 23,100 నుంచి 55,700 వరకు 57,700 వరకు అవకాశం ఉంటుంది. అలాగే అప్రాక్సిమేట్ గ్రాస్ శాలరీ వచ్చేసి 46,500 46,500 పర్ మంత్ ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ nabards.org అనే వెబ్సైట్ లింక్లోకి వెళ్ళాలి. లింక్లో వెళ్ళుకొని మనం పోస్ట్ అనేది నోటిఫికేషన్ పూర్తిగా చూసుకుని అప్లై చేసుకోవాలి. అలాగే ఇక్కడ నాబార్డ్ వేకెన్సీ 2026కు సంబంధించి ఏ పోస్టులు ఉన్నాయి, ఏమున్నాయో తెలుసుకుందాం. ఇక్కడ మనం ముందుగా చూసుకున్నట్లయితే డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి 159 పోస్టులు అనేది జారీ చేయడం జరిగింది. అలాగే డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీలో వచ్చేసి 3 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. వేకెన్సీ ఆర్ అనౌడ్ ఏ స్టేట్లో అనౌన్స్ చేశారంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఒడిషా, వెస్ట్ బెంగాల్ అండ్ మోర్ ఆఫ్ ది సిటీస్ నోటిఫికేషన్ అనేది జారీ అయింది. నాబార్డ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ 2020 వరకు ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా డెవలప్మెంట్ అసిస్టెంట్కి చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డెవలప్మెంట్ ఆఫీసర్కి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50% మార్క్స్. పాస్ క్లాస్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కు ఇక్కడ 50% డిగ్రీ పాస్ అవుట్తో నిర్ణయించడం అనేది జరిగింది. 50% మార్కులు అని పాస్ అవుట్ అని ఉండాలి. ఏదైనా డిగ్రీ ఉంటే, సంబంధ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అలాగే డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రాడ్యుయేషన్ విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఆల్ సబ్జెక్ట్ అండ్ ట్రాన్సాక్షన్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలని వాటి ఇక్కడ నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. హిందీ మరియు ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 1/1/2026 నాటికి మినిమం ఏజ్ వచ్చేసి 21 సంవత్సరాలు, మ్యాక్సిమం వచ్చేసి 35 సంవత్సరాలు. అంటే 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపల ఉన్న మధ్య ఉన్న వారు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్కి ఎక్స్పైరేషన్ మనకి యాజ్ పర్ రూల్స్ ద్వారా అప్లై చేయడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది. అలాగే మనం ఇందులో సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఏ విధంగా సెలెక్ట్ చేస్తారో, ఏ విధంగా లేదనేది ఇక్కడ చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ముందుగా ప్రైమరీ ఎగ్జామినేషన్ ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేస్తారు. తర్వాత మెయిన్ ఎగ్జామ్ అనేది కూడా ఆన్లైన్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్ రాయాలి. తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎల్పిటి ద్వారా ఈ ఎల్పిటి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎల్పిటి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో పాస్ అవుతారో వాళ్ళకి అనేది జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఎల్పిటి టెస్ట్ అనేది కంపల్సరీగా పాస్ అవ్వాలి. అలాగే ప్రైమరీ ఎగ్జామినేషన్ ఈజ్ క్వాలిఫైయింగ్ ఓన్లీ ఫైనల్ మెరిట్ బేస్ ఆధారంగా మరి మెయిన్ ఎగ్జామ్ ద్వారా దీనికి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే దీనికి అప్లికేషన్ ఫీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేటగిరీ ద్వారా ఫీజు అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ముందుగా ఎస్సీ ఎస్టీ మరియు పీడబ్ల్యూ వాళ్ళకైతే 100 రూపీస్. అలాగే ఆల్ అదర్స్ అంటే బీసీ వాళ్ళకి కానీ ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇక్కడ 550గా అప్లికేషన్ ఫీ అనేది నిర్ణయించడం జరిగింది. అంటే 550 ఓబీసీ మరియు ఇతర క్యాండిడేట్కి 550 ఎగ్జామినేషన్ ఫీగా ఇక్కడ అప్లికేషన్ ఫీగా నిర్ణయించడం అనేది జరిగింది. జిఎస్టీతో కలిపి ఎస్సీ మరియు ఎస్టీ వాళ్ళకి 100 రూపీస్, అలాగే ఓబీసీ వాళ్ళకి జిఎస్టీతో కలిసి 550గా ఫీజు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 17 జనవరి 2026, 17 జనవరి 2026 నుంచి. మరియు లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి
3 ఫిబ్రవరి 2026 అంటే 3 ఫిబ్రవరి 2026 లాస్ట్ డేట్ అప్లికేషన్ ఉంది. అలాగే ప్రైమరీ ఎగ్జామినేషన్ వచ్చేసి 21 ఫిబ్రవరి 2026లో కండక్ట్ చేస్తారని చెప్పారు. అలాగే మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి 12 ఏప్రిల్ 2026 అంటే 12 ఏప్రిల్ 2026లో ఫైనల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, నోటిఫికేషన్ అనేది పూర్తిగా చదువుకొని అర్హత ఉంటే కంపల్సరీగా అప్లై చేసుకోండి. మరియు దీన్ని ఎలా అప్లై చేయాలి మనం చూసుకున్నట్లయితే నాబార్డ్ వెబ్సైట్ nabaard.org అప్లై చేసుకోవాలి. క్లిక్ ఆన్ క్యారెట్ నోటిఫికేషన్ పైన, తర్వాత రిజిస్టర్ విత్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ పైన క్లిక్ చేయాలి. అప్లికేషన్ అనేది ఫిల్ చేసి కేర్ఫుల్గా ఫిల్ చేయాలి చూసుకొని, అలాగే అప్లోడ్ ఫోటో, సిగ్నేచర్ మరియు డాక్యుమెంట్ని అప్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి. అలాగే సబ్మిట్ చేసి ప్రింట్అవుట్ కంపల్సరీగా అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ చేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఆధారంగా కంపల్సరీ అప్లై చేయడం ఎలా తెలియకపోతే కింద కామెంట్లో అప్లై అని కామెంట్ చేయండి. అప్లై చేసే వీడియో కూడా పెడతాను. దయచేసి లైక్ అండ్ షేర్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.